ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ అంటే ముందుగా గుర్తొచ్చే దేశం చైనా. కానీ మారిన పరిస్థితులతో స్మార్ట్ ఫోన్స్ తయారీలో భారత్ దూసుకుపోతుంది. స్మార్ట్ ఫోన్ ఎగుమతుల్లో చైనా, వియత్నాంలను భారత్ వెనక్కి నెట్టింది. ఈ విషయాలను ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ ఇటీవల విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. ఫోన్ల తయారీ, ఎగుమతులు చేయడంలో భారత్ చైనా, వియత్నాంలను వెనక్కి నెట్టింది. ఫోన్ల తయారీలో భారత్ తన వేగం పెంచింది. తయారు చేసిన ఫోన్లను ఎగుమతి చేయడంలో భారత్ రికార్డు సృష్టిస్తోందంటూ ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. 2024లో భారతదేశం మొబైల్ ఎగుమతి 40% పైగా ఉండగా చైనాలో మొబైల్ ఎగుమతులు 2.78% పడిపోవడం గమనార్హం. ఇక వియత్నాం విషయానికొస్తే మొబైల్ ఎగుమతుల్లో 17.6% క్షీణించింది. మొబైల్ ఎగుమతుల విషయంలో చైనా, వియత్నాం రెండు ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. మొబైల్ ఎగుమతి మార్కెట్లో ఈ రెండు దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాయి. అయితే ఇప్పుడు భారత్ చైనా, వియత్నాంలను రెండు దేశాల ఆధిపత్యాన్ని అధిగమించి మొదటి స్థానంలో నిలవడం విశేషం. చైనా, వియత్నాం వంటి దేశాలను భారత్ అధిగమించడానికి ప్రధాన కారణాల్లో PLI పథకం కీలక పాత్ర పోషించిందని నిపుణులు చెబుతున్నారు. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా దేశంలో ఉపాధిని పెంచుతున్నారు. విదేశీ కంపెనీలను ప్రోత్సహించడమే కాకుండా దేశీయంగా ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ పథకం ఉపయోగపడింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా భారతదేశంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీలైన యాపిల్, వివో, షావోమి, శాంసంగ్లు స్థానికంగా స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ డేటా ప్రకారం 2023లో ప్రపంచంలో మొబైల్ ఎగుమతులు 136.3 బిలియన్లుగా ఉన్నట్లు తేలింది. అయితే ఆ తర్వాత 2024 నాటికి ఇది క్షీణించింది. దీని తర్వాత ఈ సంఖ్య $132.5 బిలియన్ పెరిగింది. వియత్నాంలో 2023లో మొబైల్ ఎగుమతులు 31.9%గా ఉండగా 2024 నాటికి 26.27%కి తగ్గింది. ఇక భారత్ విషయానికొస్తే 2023లో భారతదేశం నుంచి $11.1 బిలియన్ విలువైన మొబైల్ ఎగుమతులు జరగగా 2024లో 15.6 బిలియన్లకు పెరిగింది. ఈ లెక్కన ఏడాదిలో భారత్ 4.5% వృద్ధిని సాధించింది.